ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్ను, కాగితం తీసుకున్నారు కదా! జాగ్రత్తగా వాడుకోండి. రాసుకుని నేల గుమ్మడి, బిదారీ కంద్ అంటారు. బిదారీ కంద్, బిదారీ కంద్, నేల గుమ్మడి. ఇప్పుడు పెద్దగా దొరకట్లేదు. శ్రీశైలం ఫారెస్ట్‌లో ఇదివరకు చాలా ఎక్కువ ఉండేది. మనకి వీర్య వృద్ధిలో గాని, మగతనం పెంచడంలో గాని, ధాతు వృద్ధికర ఔషధాల్లో చాలా గొప్ప మెడిసిన్ అన్నమాట ఇది. నేల గుమ్మడి అనేది. ఇందులో 2 రకాలు ఉంటాయండి. ఒకటి, దాన్ని కోసినప్పుడు పాలు కారుతాయి. రెండోది పాలు రావు, నీళ్లు కారుతాయి. 2 కూడా బాగానే పనిచేస్తాయి. ఈ నేల గుమ్మడి అనే దాన్ని మెయిన్లీగా బలానికే ఎక్కువ వాడతారండి. ఇది ఏది మజిల్ స్ట్రెంగ్త్ పెరగడానికి కానీ, మగతనం పెరగడానికి కానీ, నపుంసకుడు అంటే సంసారం చేయడానికి పనికిరాని వాడు కూడా ఇది తింటే, దీన్ని జాగ్రత్తగా వాడుకుంటే మళ్ళీ సంసారానికి పనిచేసేటంత అద్భుతమైన మగతనం కలిగించే ఆయుర్వేద మూలిక. దాన్ని ఔషధంగా మనం చేసుకోవాలి. ఈ బిదారీ కంద అనే దాన్ని ఒక మంచి రసాయనం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీన్ని ఆదివారం కానీ, లేకపోతే పుష్యమి ఆదివారం కానీ తీసుకుని వచ్చి జాగ్రత్తగా కడిగి పైన తోలు అనేది లైట్గా తీసేయండి. మరీ ఎక్కువ తీయొద్దు. కొద్దిగా దురద ఉంటుంది, చాలా తక్కువ దురద అనిపించదు. దీన్ని ముక్కల కింద కొయ్యాలండి. కోసి ఎండబెట్టుకుని చూర్ణం చేసుకోవాలి. చూర్ణం చేసిన తర్వాత ఇది చూర్ణం అయ్యాక అప్పుడు మళ్ళీ నేల గుమ్మడి గడ్డలు తెచ్చుకోండి. తెచ్చి వాటిని చెక్కేసి చిన్న ముక్కలుగా కొట్టి మిక్సీలో కొట్టినా, నూరుకున్న దాన్ని గుడ్డలో వేసి రసం పిండుకోవాలండి. పిండుకొని ఆ నేల గుమ్మడి గడ్డ రసంలో ఈ చూర్ణాన్ని కలపాలి. పేస్ట్ అయ్యేది కలిపి ఎండబెట్టాలన్నమాట. అలాగా ఒక 18 నుంచి 20 సార్లు నేల గుమ్మడి గడ్డని నేల గుమ్మడి గడ్డ రసంలోనే భావన చేయాలి. అర్థమైంది కదండి. భావన చేసిన తర్వాత దానిని 1 నుంచి 4 గణాలు ఎత్తు, అంటే 1/2 గ్రాము నుంచి ఒక 5 గ్రాముల వరకు మీ హైట్, వెయిట్, శరీరతత్వం, మీ అవసరాన్ని బట్టి దానికి సమంగా పటిక బెల్లం కలుపుకోండి. ఏది 18 సార్లు భావన చేసిన తర్వాత దానిని జాగ్రత్తగా ఒక గాజు సీసాలో కానీ, కుండలో కానీ, లేకపోతే మీరు ఒక జాడీలో కానీ పెట్టుకోండి. ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసుకోవద్దు. దానిని ఒక 1 గ్రామ్ నుంచి 5 గ్రామ్స్ వరకు ఆవు పాలల్లో కలిపి తీసుకోవాలి. తీసుకుంటే కనుక పురుషత్వం లేని మనిషికి కూడా మళ్ళీ పురుషత్వం వస్తుందండి. అంత మగతనాన్ని పెంచడంలో అంత చక్కనిది ఈ నేల గుమ్మడి. దీనిని అనేక లేహ్యాల్లో వాడతారు. ఎవరైతే నీరసపడి లెగలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి వాడతారు. దీనిని పార్కిన్సన్స్ మీద కానీ, లేకపోతే మనం ఈ ఎవరైతే నరాల వీక్నెస్ ఉందో, నీరసపడిపోతారో, పెద్ద ఏజ్ వచ్చి నీరసపడిన వాళ్ళకి కూడా ఇది ఇవ్వచ్చండి. ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన బలం పెరుగుతుంది. కానీ 14 దాటిన తర్వాతే, 15, 16 ఏళ్ళ నుంచి మొదలుపెట్టి వాడుకోవాలన్నమాట. ఈ ముందర వాడకూడదు. ఈ బలమైనవన్నీ కూడా ధాతు వృద్ధికర ఔషధాలు ఏవైతే ఉన్నాయో, ఈ మగతనాన్ని పెంచే ఔషధాలు ఏవి ఉన్నాయో, ఇవన్నీ కూడా మీరు చిన్నపిల్లల మీద వాడకూడదు. బలం కదా, పిల్లలకు వాడితే బలమేమో అని అనుకోవద్దండి. వాళ్ళకి తొందరగా ప్యూబర్టీ వచ్చేస్తుంది. మగతనం అనేది తొందరగా వచ్చేస్తుంది. దానివల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. అందుచేత మేము వయసు గురించి చెప్పినప్పుడు తప్పనిసరిగా ఆ వయసు వచ్చిన వాళ్ళకే మీరు ఇది వాడాలన్నమాట. అర్థమైంది కదండి. నేల గుమ్మడి గడ్డ. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి అదే ఫార్ములాని. ముందర ఒక దుంప తెచ్చుకోండి, ఎక్కడో చోట సంపాదించుకోండి. ఒక దుంప తెచ్చుకొని జాగ్రత్తగా చెక్కి దాన్ని చిన్న ముక్కలుగా కోసి మీరు దాన్ని ఎండబెట్టుకోండి. ఎండిన తర్వాత పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్కి సరిపడి తర్వాత ఒక నేలతాడి గడ్డ తెచ్చుకోవడం, సగం కోసుకోవడం, రసం తీయటం, ఆ రసంలో దీన్ని కలపాలి పేస్ట్ అయ్యేలాగా. తడిస్తే సరిపోతుంది ఈ పౌడర్. అప్పుడు దాన్ని మళ్ళీ ఎండలో పెట్టండి. అలాగా 20 సార్లు అదే రసంలో నానబెట్టి ఎండబెట్టాలి. ఎండిన తర్వాత దాన్ని తూకం వేసుకుని ఎంత బరువు ఉందో చూసుకుని ఆ బరువుకి సరిపడా మీరు పటిక బెల్లం కలుపుకోండి. కడి మిశ్రి అంటాం.
పౌడర్ చేసి 2 సమంగా కలుపుకోండి. 2 సమంగా కలుపుకొని అప్పుడు దాన్ని 1 గ్రాము నుంచి 5 గ్రాములు మీ హైటు, వెయిటు అయన్నీ చూసుకొని జాగ్రత్తగా ఆవు పాలతోటి మాత్రమే వాడుకోవాలి. ఆవు పాలంటే ఇండియన్ కౌ మిల్క్. మళ్ళీ జెర్సీ ఆవు పాలు అయ్యి వాడితే గేదె పాలు అంత పని చేయవండి. మన దేశంలో ఉండే ఆవులు ఏవైతే ఉన్నాయో మోపురం ఉన్న ఆవులు వాటిలో పాలతోటి వాడుకుంటే కనుక చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మీకు. నపుంసకత్వం ఉన్నవాడు కూడా మగవాడిగా మారతాడు. అర్థమైంది కదా! అంత బాగా ఇది పనిచేస్తుందనమాట. మీరు జాగ్రత్తగా దీన్ని తయారు చేసుకుని ఎవరికైతే మగతనం లేదో, ఎవరైతే సంసార సుఖం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు దీన్ని వాడుకోవచ్చండి. అదేవిధంగా స్త్రీలు కూడా కొంత ఇబ్బంది ఉంటుంది కొంతమందికి. ఎలా అంటే వాళ్ళు వెజైనా డ్రై అయిపోవటం, వాళ్ళు సెక్స్ చేసినప్పుడు మంట రావడం వల్ల భయపడడం ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళకి కొన్ని ఆయిల్స్ ఉంటాయండి మా దగ్గర. అద్భుతమైన ఆయిల్స్ అనమాట. ఆ ఆయిల్ కనుక వాడితే మీరు మళ్ళీ అక్కడ కొత్త సెల్స్ పుట్టి అంటే మీకు మళ్ళీ ఆ ప్రాబ్లమ్ రాకుండా కొన్ని సంవత్సరాల పాటు మీ యొక్క అవయవాన్ని రిజువనేట్ చేస్తుంది. అంత మంచి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయండి. అటువంటి ఆయిల్స్ కూడా మీరు వాడుకోవచ్చనమాట. అర్థమైంది కదండీ! ఇదే నేల గుమ్మడి గడ్డని ఒక భాగం, నేలతాడి ఒక భాగం, దూలగొండి విత్తనాలు ఒక భాగం, ఈ 3 కూడా కలుపుకొని ఇందులో మీరు ఉసిరికాయ పొడి ఏదైతే ఉసిరి పొడి ఉంటుందో ఉసిరి పొడాన్ని బాగా మెత్తగా చేసుకుని ఈ 4 రకాలు బాగా మిక్స్ చేసుకోండి నూరుకున్న తర్వాత ఈ 4 భాగాలు 4 భాగాలు కలుపుకొని వీటికి సరిపడి ఇందులో 400 గ్రాములు వచ్చిందనుకోండి ఈ 4 భాగాలు 200 గ్రాములు పటిక బెల్లం కలుపుకొని 500 గ్రాములు తేనె కలుపుకోండి. ఇందులో ఒక లేహ్యంలా తయారవుతుందనమాట. అప్పుడు దాన్ని మీరు ప్రతిరోజు ఉదయం టిఫిన్ తిన్న తర్వాత ఒకసారి అప్పుడు ఏముండదు కాబట్టి తీసుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఒక ఉసిరికాయ అంత ఉండని నోట్లో వేసుకుని నములుతా ఒక 150 ml ఆవు పాలు తాగండి. ఇది కూడా మీ యొక్క స్ట్రెంగ్త్‌ని పెంచడానికి, ధాతు వృద్ధి చేయడానికి, మగతనం పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఈ ధాతు వృద్ధికర ఔషధాలు మీరు ఏది తీసుకున్నా కూడా వంకాయి, గోంగూర, గుమ్మడికాయ, చింతపండు ఇవి మానేయండి. అర్థమైంది కదండీ! ఎక్కువగా అజీర్తి చేసే పదార్థాలు అంటే మీకు అరుగుదల బాగుంటే పర్వాలేదు. ఈ తింటం మొదలుపెట్టాక అరుగుదల కూడా పెరుగుతుంది. మీకు మోషన్ ఫ్రీ కావని వాళ్ళకి మోషన్ ఫ్రీ అవుతుంది. ఒక 10-15 రోజుల్లోనే దీని యొక్క బలం మీకు తెలుస్తుందండి. కానీ నేను చెప్పిన ఈ ధాతువృద్ధికి ఔషధాలు ఏది వాడినా కూడా అట్‌లీస్ట్ మీరు 10-15 రోజులు సెక్స్‌కి దూరంగా ఉండాలి. 15 రోజులుంటే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత మీరు సెక్స్‌లో పాల్గొంటే మంచి రిజల్ట్ వస్తుంది మీకు. ఏదైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల సంసారాలు విడిపోయేదాకా వచ్చినాయో అటువంటి వాళ్ళకి ఇది చాలా చక్కని ఫార్ములా అండి. చాలా ఈజీగా దొరికే మెడిసిన్స్ అన్నమాట నేను చెప్పినయి. ఏదైతే ఆయిల్ చెప్పానో దాన్ని లేపన్ ఆయిల్ అంటామండి. అర్థమైందా? ఎంఎల్ అంటాం. ఎంఎల్ అని ఒకటుంది. ఎల్ఎల్ అని ఒకటుంది. 2 రకాలనమాట. ఒక ఘీ ఉంది. ఒక ఆయిల్ ఉంటుంది. ఇవి చాలా బాగా పనిచేస్తాయన్నమాట. ఇటువంటి రకాలైన ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయండి. ఈ రకాలైన ఆయిల్స్ అవనివ్వండి, లేకపోతే చూర్ణాలు అవనివ్వండి, లేహ్యాలు అవనివ్వండి. ఇవి వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక వయాగ్రా వాడినట్టు, ఇంకోటి వాడినట్టు అప్పటికప్పుడు రిజల్ట్ రాదండి. అది వయాగ్రా లాంటి టాబ్లెట్స్ వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ 10 అవర్సో, 24 అవర్సో, 5 అవర్సో మీ యొక్క బలాన్ని బట్టి దాని యొక్క ఉపయోగం ఉంటుంది. తర్వాత ఏమి ఉండదు. సైడ్ ఎఫెక్ట్‌లు కూడా ఉంటాయి. కానీ వీటిల్లో ఏమవుతుందంటే అందరికీ మిస్‌అండర్‌స్టాండింగ్ ఏంటంటే ఆయుర్వేదం మీద ఇమ్మీడియేట్‌గా పనిచేయదా అని అడుగుతారు. ఇమ్మీడియేట్‌గా ఏది పనిచేయదు ఆయుర్వేదంలో. ఉన్నాయి కొన్ని. అతి తొందరలో మేము తప్పనిసరిగా చేసి మీకిస్తాం. ఇది మనిషిలో న్యాచురల్‌గా ధాతువులు పెరిగి, బలం పెరిగి ఏదైతే మీ మగతనం ఉందో అది పెరిగిందనుకోండి, ఇది కొన్ని సంవత్సరాల పాటు ఉంటుందనమాట. ఇయర్లీ ఒక నెలో, 2 నెలల్లో వాడుకుంటా ఉండాలిది. దీనివల్ల మీకు ఎప్పుడైతే బలం పెరిగిందో శరీరంలో, మీకు అనేక రుగ్మతల నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతారు. ఎలాగా అంటే ఇమ్యూనిటీ విపరీతంగా పెరుగుతుంది. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ గానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ, సొరయాసిస్, పార్కిన్సన్స్ ఇలాంటివి మీ దగ్గరికి రావన్నమాట.
రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఈ ధాతు వృద్ధికర ఔషధాలనేవి తప్పనిసరిగా వాడుకోవాలండి. ఓకేనండి. నమస్కారం.